సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఇంకా వార్తల వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో రెండో రోజు ప్రోటెం స్పీకర్ హోదాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడిని సభకు పరిచయం చేశారు. అనంతరం స్పీకర్ను సభలో ఉన్న అధికార ప్రతిపక్ష నాయకులంతా సభాపతి స్థానం వరకు తీసుకెళ్లవలసి ఉండగా సభలో ప్రతిపక్ష నేతలు ఎవరూ లేకపోవడంతో అధికార పక్ష నేతలు స్పీకర్ను సభాస్థానం వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజకీయ జీవితం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ఉన్న సభ్యులకు వివరించారు. సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు సభానాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసి ఉంటుంది. అధ్యక్ష, రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, అంతవరకు మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం, ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం. అందరి ఆమోదంతో 16వ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి అయ్యన్న పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన, మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి మాదిరిగానే ఆయన కూడా ఒక హంబుల్ కుటుంబంలో 1957 సెప్టెంబర్ 4వ తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు చింతకాయల వరహాల దొర చెల్లాయమ్మ గారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు. అయ్యన్న పాత్రుడు గారిని చూస్తే 6 దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. 1962లో అయ్యన్న పాత్రుడు గారి తాత లచ్చా పాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికునిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు. 83, 85, 94, 99, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి
వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ళు పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు R&B మినిస్టర్గా పనిచేశారు. 42 సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు. పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు, పోరాట యోధుడు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 5 ఏళ్లలో రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, నదుల అనుసంధానం చేసుకోవాలి, పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు కలిగించాలి, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సభను సక్రమైన దారిలో నడిపించడానికి మీరు దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండడానికి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ ఆధ్వర్యంలో సాగాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను సుజావుగా నడిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీకు నమస్కారం. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యన్న పాత్రుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. పదహారవ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీకు శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో, ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు.
ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక, ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక, ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు తన ప్రథమ ఉపన్యాసం చేశారు. ఈ 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. గతంలో ఈ శాసనసభలో మనం చూసాం, అంటే నేను 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. తంగి సత్యనారాయణ గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, నారాయణరావు గారు, నారాయణరావు గారు ఉండేవారు, వారు కానీ, తర్వాత కోడెల శివప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు, సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చేత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ. నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, మీకు తెలుసు, మీ అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. నేను మీ అందరినీ కోరిదండి, ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని తెచ్చి చూస్తే మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు. అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. అలాగే 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ నాయకుల తాలూకు సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావంగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచితే, ఎందుకు అంటున్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతిగా నేను మాట్లాడవచ్చో తెలియదు, కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చిన పదవి కాదు, బాధ్యత. మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనవి చేస్తూ
మరి మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ విశాఖపట్నం సహకార బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో వ్యాపార లక్ష్యం 8,000 కోట్లుగా నిర్ణయించామని చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. ద్వారకానగర్ 5వ లైన్లో గల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్యాంకు 1916లో ప్రారంభించి గత 109 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 47, హైదరాబాద్లో 4 బ్రాంచ్లు కలిగి ఉన్న విశాఖ సహకార బ్యాంకు దేశంలోని నాన్ షెడ్యూల్ సహకార బ్యాంకులో అతిపెద్ద బ్యాంక్ అని పేర్కొన్నారు. దేశంలో 1502 పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయన్న చలసాని బ్యాంక్ సభ్యులకు ₹1,00,000 వరకు ఉచిత బీమా ఉందన్నారు. రుణగ్రహీతలకు 4% రాయితీ ఇస్తామని, గత ఆర్థిక సంవత్సరంలో 2,596 మందికి 5,51 లక్షల వరకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. ఈ ఏడాదిలో కొత్తగా 5 బ్రాంచ్ల ఏర్పాటులో భాగంగా ఈ నెల 20వ తేదీన శీలానగర్లో 51వ బ్రాంచ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి షెడ్యూల్ హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం, రిపేర్లు, వాహన కొనుగోలు, వివాహాలు, చదువు కొరకు చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార నిమిత్తం రుణాలు ఇస్తామని చెప్పిన రాఘవేంద్రరావు డైలీ డిపాజిట్ పథకం కూడా అమల్లో ఉందన్నారు. ఈ ఏడాది కాలంలో కోటికి పైగా డిపాజిట్ కార్యకలాపాల ద్వారా 5,714 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో బ్యాంక్ సీఈఓ పివి నరసింహమూర్తి, డైరెక్టర్లు మౌనం ఆంజనేయులు, జేవి సత్యనారాయణ, స్టాలిన్, ఉప్పలపాటి పార్వతీదేవి, చంద్రశేఖర్, కామరాజు, జనార్దన్ రావు, శాస్త్రి, రామచంద్రరాజు, రమణారావు, ప్రసాదరావు, కోటేశ్వరరావు, స్వామి, కృష్ణమోహన్ రావు, రామకృష్ణరావు, వైద్యనాథన్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసినటువంటి సంస్థే. ఈ సంస్థ 109వ సంవత్సరంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం. సో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ యొక్క ఫలితాలు వీటన్నిటినీ నిర్ణయించుకుని దీని కార్యకలాపాలను సమీక్షించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడానికి బ్యాంక్ యొక్క 109వ వార్షిక మహాసభ రేపు విశాఖపట్నంలో జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా గత ఏడాది 50 బ్రాంచులు ఉన్నాయి. ఈ 50 బ్రాంచుల్లో కూడా బ్రాంచుల యొక్క సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకున్నాం. మొన్న 10వ తేదీతో అన్ని బ్రాంచుల్లోనూ ఈ రకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి 1,04,865 మంది సభ్యుల్లో 48,000 మందికి పైగా సభ్యులు ఈ మహాజన సభల్లో పాల్గొన్నారు. ఇది ఒక రికార్డుగా మేమైతే భావిస్తాము. ఈ సభలో అనేక సూచనలు, సలహాలు బ్యాంక్ యొక్క పటిష్టత కోసం సభ్యుల నుంచి కూడా తీసుకున్నాం. వాటన్నిటినీ పరిశీలించి తగినటువంటి పద్ధతిలో ఈ సంస్థ భవిష్యత్తులో మరింత పురోగమించేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం బ్యాంకులో ఎన్ని బ్రాంచులు ఉన్నాయో, ఏ సహకార సంస్థలోనైనా ఎన్ని బ్రాంచులు ఉన్నాయో అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు జరిపి వారి దగ్గరికే సంస్థ నాయకత్వం వెళ్ళి, పాలకవర్గం వెళ్ళి ఒక నూతన ఒరవడిని, ఆ రకంగా నిర్వహించేటువంటి నూతన ఒరవడిని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే నిర్వహిస్తూ ఉంది. ఈ దేశంలో 8 లక్షలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి. వాటిల్లో డిపాజిట్లు 4,153 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. అంటే 224 కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది. అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా 3,052 కోట్ల నుంచి 3,149 కోట్ల రూపాయల కంటే 147 కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది. ఓవరాల్గా
బ్యాంకు యొక్క కార్యకలాపాలు 369 కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసింది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది సంతృప్తికరమైనటువంటి ఒక స్థాయి కలిగినటువంటి అభివృద్ధిగానే పాలకవర్గం భావించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే కరోనా అనంతరం నిరర్ధక ఆస్తుల్లో కూడా చాలా ఒత్తిడిని అన్ని బ్యాంకులు ఎదుర్కొన్నాయి. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఆ రకమైనటువంటి కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఆ రంగంలో కూడా చాలా మెరుగైనటువంటి పనితీరుని ఈ బ్యాంకు చూపించడం జరిగింది. 145 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నిరర్ధక ఆస్తుల్ని 76 కోట్ల రూపాయలకి తగ్గించగలిగాం. దాదాపు 80 కోట్ల రూపాయల మండు బాకీల్ని వసూలు చేయటం ద్వారా రికార్డు స్థాయిలో మన బ్యాంకు యొక్క నిరర్ధక ఆస్తుల్ని, నికర నిరర్ధక ఆస్తుల్ని కేటాయింపులు కారణంగా గతంలోనే చేసిన, ప్రత్యేకంగా ఈ ఏడాది కేటాయింపులు చేయకపోయినా నికర నిరర్ధక ఆస్తులు 0% చేరుకున్నాం. కేటాయింపులతో చూస్తే నిరర్ధక ఆస్తులకి 150% కేటాయింపులు కూడా చేసి ఒక బలమైనటువంటి స్థితిలో ఈ బ్యాంకు ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక షేర్ ధనానికి సంబంధించి ఈ సంస్థ ఈరోజు దేశంలో ఉన్నటువంటి సహకార అర్బన్ బ్యాంకుల్లో మొదటి 4 బ్యాంకుల్లో ఒకటిగా రూపొందింది. 352 కోట్ల రూపాయలకి షేర్ ధనం చేరుకుంది. గత ఏడాదిలోనే డిపాజిటర్లందరినీ కూడా మెంబర్లుగా చేరమని ఈ సంస్థ ప్రోత్సహిస్తాం. ఇతర సహకార సంస్థలకు భిన్నంగా సభ్యత్వం పెరిగితే ఏమైనా ఇబ్బందులు వస్తే ఏమనేటువంటి ఆలోచన కాకుండా అన్ని రకాల డిపాజిటర్లని సభ్యులుగా చేరమని ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా 7,743 మంది సభ్యత్వంలో పెరుగుదల జరిగి మొత్తం షేర్ ధనం కూడా 47 కోట్ల రూపాయలు పెరుగుదల అనేటువంటిది నమోదు చేయటం జరిగింది. ప్రముఖ బంగారు వజ్రాభరణాల షోరూం జోస్ అలుకాస్ సరికొత్త డిజైన్లతో ఎప్పటికప్పుడు బంగారు వజ్ర ఆభరణాలను వినియోగదారులకు అందించడంలో ముందుంటుందని విశాఖ స్టోర్ మేనేజర్ మాధవన్ అన్నారు. శనివారం స్టోర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలో కనీ విని ఎరగని విధంగా 50% రాయితీని ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. బంగారు వజ్ర ఆభరణాలు మాత్రమే కాకుండా డైమండ్ మరియు ప్లాటినం ఆభరణాలపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయని, ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మాధవన్ వినియోగదారులను కోరారు. జోస్ అలుకాస్ విశాఖపట్నంతో అనుబంధం దశాబ్దం దాటిందండి. ఇంతటి శుభ సందర్భంలో మేకింగ్ ఛార్జ్లో గణనీయంగా అంటే 50% డిస్కౌంట్ ఇవ్వడం అన్నది జోస్ అలుకాస్కే చెల్లింది. అంతకన్నా కూడా ఈ సౌకర్యాన్ని వినియోగదారులు అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని మా విన్నపము. థ్యాంక్ యూ. ఈ గొప్ప సంరంభాన్ని యువ రాజకీయవేత్త మరియు కార్పొరేటర్ శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ జోస్ అలుకాస్ వారు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ రోజు జోస్ అలుకాస్ గోల్డ్ షోరూమ్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మనకి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో 50% మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ దొరుకుతుంది. ఇది ఇప్పటివరకు మనం ఎక్కడా కూడా చూడలేదు. గోల్డ్లో 50% డిస్కౌంట్ అన్నది ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్, వైజాగ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రావాలని, ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. గోల్డ్ అన్నది మనకి నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. అసలే పెళ్ళిళ్ళ సీజన్ చాలా తక్కువ, గోల్డ్ మీద చాలా హై డిమాండ్ ఉంది. అలాగే దీంట్లో మనకి 50% డిస్కౌంట్ రావడం, అలాగే గోల్డ్, డైమండ్, ప్లాటినం మీద కూడా డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి. జోస్ అలుకాస్ మేము చాలా రెగ్యులర్గా వస్తుంటాం. నాతో పాటు చాలామంది పొలిటీషియన్స్ కానీ, పొలిటికల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ వస్తుంటారు. ప్రతి ఒక్కరు అంటే మనం షాప్ చూసి భయపడేటట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళకి కొన్ని ఆర్నమెంట్స్ చూస్తుంటే హెవీ వెయిట్ ఉంటాయి. అలా కాదు, ఇక్కడ లైట్ వెయిట్ నుంచి ప్రతి ఒక్క సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు కొనే విధంగా డిజైన్స్ కానీ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే జోస్ అలుకాస్ మేనేజర్ డానీ గారికి కానీ, మాధవ్ గారికి కానీ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమంలో జయశ్రీ, వినియోగదారులు పాల్గొన్నారు.
గత 8 ఏళ్ల క్రితం ల్యాండ్ పుల్లింగ్ పేరుతో తమ వద్ద నుండి తీసుకున్న భూములను తక్షణ పరిహారం చెల్లించాలని మదపాక రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక విశాఖ పౌర గ్రంథాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వానికి తాము ఇష్టపూర్వకంగానే తమ భూములు ఇచ్చామని, అయితే ఇప్పుడు ఈ భూములపై కొంతమంది స్వార్థపరులు కోర్టుకు వెళ్లి తమ భూములపై తమకు ఎటువంటి ప్రయోజనం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కొన్ని వార్తాపత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పత్రికలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అధికారులు తక్షణమే తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తాము పోరాటం చేయడానికైనా వెనకాడమని హెచ్చరించారు. 2016లో టీడీపీ గవర్నమెంట్ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ పూలింగ్ ఒక స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే డీ పట్టా రైతులు ఉన్నారో, ఆక్రమణ చేసుకొని భూమి మీద వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భూమిని ప్రభుత్వం వారు తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి లేఅవుట్ వేసి దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎవరైతే ఆక్రమణదారులు అలాగే డీ పట్టా అసైన్డ్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి LOPCలు ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీడీలు చేసి వాళ్ళకి సర్వ హక్కులు అంటే రిజిస్ట్రేషన్ హక్కును కల్పిస్తూ ఎకరాకి డీ పట్టా అయితే 900 గజాలు, ఆక్రమణదారుడు కనుక అయితే వాళ్ళకి 450 గజాలు చొప్పున వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసినటువంటి రీకాన్స్టిట్యూషన్ ప్లాట్స్ ఇచ్చి ఆ రైతులకి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని టీడీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు మా గురించి విపరీతమైన రాతలు. విశాఖపట్నం జిల్లాలో ఇంకెక్కడా ల్యాండ్ పూలింగ్ జరగనట్టు, ఇంకెక్కడా కూడా రైతుల భూములు ఇవ్వనట్టు, కేవలం ఇక్కడ మాత్రం ఏదో జరిగిపోతుంది. ప్రతిరోజు మా ముదపాక చాలా పత్రికా జర్నలిస్టులు వచ్చినారు, అలాగే చాలామంది ఛానల్స్ వాళ్ళు వచ్చినారు. మీ అందరికీ మా ముదపాక గ్రామ ప్రజలు, రైతులు, పేదలు ఇచ్చినటువంటి నిరుపేద రైతులు అందరి తరపు నుంచి మేము కోరుకుంటున్నది ఒక్కటే, దయచేసి మా గ్రామ ప్రతిష్టను, మా పేరుని దెబ్బతీసే విధంగా రాయొద్దు. భూములు ఇచ్చినటువంటి రైతులకి సత్వరమే కన్వెన్స్ డీల్ చేసి వాళ్ళకి ఈ పరిహారాన్ని అందజేయాలని మొదటి డిమాండ్ అండి మాది. రెండోది, ఎవరైతే స్వార్థ ప్రయోజనాలతో కోర్టులకు వెళ్ళి కోర్టులు కూడా తప్పుదో పట్టించి ప్రతిరోజు ఒక పత్రికలో కావాలని తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి వారి మీద యాక్షన్ తీసుకుని తగు దర్యాప్తు జరిపి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చూడాలనేది రెండో డిమాండ్. మూడోది, ఇప్పుడు ప్రతిరోజు అధికారుల మీద విపరీతమైనటువంటి పదజాలం రాస్తూ అసలు ముదపాక పంచాయతీలో మాత్రమే ల్యాండ్ పూలింగ్ జరగడం లేదండి. ఎంటైర్ విశాఖపట్నం జిల్లాలో 12 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరిగింది. ఎక్కడా లేనట్టుగా ఒక ముదపాకలోనే ఏదో జరిగిపోతున్నట్టుగా ప్రతిరోజు అధికారులను కూడా ద్వేషిస్తూ అధికారుల మీద విపరీతమైన పదజాలు రాయడం ఇది ఖచ్చితంగా బ్యాక్మెయిల్ చర్య అని మేమందరం కూడా భావిస్తున్నాం. ఇలాంటి బ్యాక్మెయిల్ చర్యలకి దిగితే మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేమందరం రైతులందరూ రోడ్డు ఎక్కుతాం. దీని మీద ఖచ్చితంగా మేము కూడా పోరాటం చేస్తామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.